ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎంత, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి ఏజ్ లిమిట్ ఎంత అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ యొక్క మొబైల్లో అప్లై అయితే చేసుకోండి. అనవసరంగా ఆన్లైన్లో చుట్టూ తిరిగి డబ్బులు వృధా అయితే చేసుకోకండి. క్లియర్ కట్గా నేను అప్లికేషన్ వీడియోలో కూడా అన్ని విషయాలు అయితే చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మీకు ఇది మన అఫీషియల్ వెబ్సైట్ వెలుగుబడి.com మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి వెలుగుబడి.com సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనమాట ఇది. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా టోటల్గా మనకు వేకెన్సీస్ వచ్చేసి 3712 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. దీనికి మేల్ అదేవిధంగా ఫీమేల్ అందరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 8, అంటే రాత్రి నుంచి, అంటే నిన్న నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 7 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఏమైనా మీరు అప్లై చేసేటప్పుడు కరెక్షన్స్ అయితే కనుక మే 10 నుంచి 11, అంటే 2 రోజులు అవకాశం కూడా ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 వచ్చేసి జూలై 1వ తేదీ నుంచి 12వ డేట్ల మధ్యలో అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. టైర్ 2 డేట్ వచ్చేసి ఇంకా అనౌన్స్ అయితే చేయలేరు. టైర్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించినటువంటి డేట్స్ని వాళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు. అదేవిధంగా దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ₹100 అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. మీరు ఫ్రీగానే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుండి 27 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఏ డేట్ వరకు? ఆగస్టు 1వ తేదీ వరకు, ఆగస్టు 1, 2024 తేదీ వరకు మీకు 18 నుండి 27 సంవత్సరాల వరకు అయితే నిండి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ప్లస్ 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే కనుక ప్లస్ 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. అదేవిధంగా మరి ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఎల్డీసీ ఉంది, జేఎస్సీ ఉంది, డిఈఓ అని చెప్పేసి మనకి 3 రకాల పోస్టులని భర్తీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక రకాల ఆఫీసర్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫీసర్, అందులో క్లర్క్ కానివ్వండి, అదేవిధంగా జూనియర్ స్టాటికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ రకంగా కొన్ని పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు భర్తీ అయితే చేస్తారు. మరి దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 12th పాస్, ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10th పాస్ అయితే నడవదంటే 10th పాస్ అయితే నడవదండి. ఖచ్చితంగా ఇంటర్ పాస్ అవ్వాలి, లేదా ఇంటర్కి సమానమైనటువంటి ఎడ్యుకేషన్ మీరు ఏది చదివినా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో డిఈఓ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది కదా, దీనికి ఇంటర్లో ఎంపీసీ ఉండాలి. అంటే మీరు మిగతా పోస్టులో కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఎస్పెషల్లీ ఎంపీసీ స్టూడెంట్ అంటే మ్యాథ్స్ చదివిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. డిఈఓ పోస్ట్కి మాత్రమే, మిగతా పోస్టులో కూడా మీరు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ముందు ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 2 ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది టైర్ 3 అంటారు, దాన్ని టైపింగ్ టెస్ట్ అనొచ్చు. అదేవిధంగా మిగతా టెస్ట్ ఏదన్నా కూడా కండక్ట్ అయితే ఇస్తారు. ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేసేసి మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మరి టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు ఇప్పుడు చెప్తాను. వీళ్ళతో ఒక స్పెషల్ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే టైర్ 1 ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే మీకు ఇక్కడ 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక్కడ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జీకే నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్ ఈక్వల్ టు 2 మార్కులు అని చెప్పేసి మర్చిపోకండి. అంటే 100 క్వశ్చన్స్ ఉంటే మీకు టోటల్గా 200 మార్కులు అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 4 తప్పులకి మీకు 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా మీకు కంప్యూటర్లోనే ఉంటుంది. ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్ అని చెప్పేసి మర్చిపోకండి. మరి టైర్ 1 ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ టైర్ 2 అయితే ఉంటుంది. ఈ టైర్ 2 ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది. ఈ సెషన్ 1లో చూసుకున్నట్లయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. ఇందులో కూడా సెక్షన్ 1 అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 2 అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఈ సెక్షన్ 1లో కనుక చూసుకున్నట్టయితే మీకు మ్యాథమెటికల్ అబిలిటీస్, అదేవిధంగా రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 30 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా రీజనింగ్ నుంచి కూడా మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్గా 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. అంటే టోటల్గా 180 మార్కులు ఈ సెషన్ 1లో ఉంటుంది. అదేవిధంగా సెషన్ 2లో చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా జిఎస్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్
ఇంగ్లీష్కి 40 మార్కులు ఉంటుంది, జిఎస్కి 20 మార్కులు ఉంటుంది. టోటల్గా మీకు 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక ఒక్క క్వశ్చన్ ఈక్వల్ టు 3 మార్కులు కాబట్టి మీకు ఇక్కడ కూడా 180 మార్కులు అయితే ఉంటాయి. ఇది సెషన్ 2లో. అదేవిధంగా సెషన్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఈ సెషన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్ ఈక్వల్ టు 3 మార్కులు కాబట్టి ఇక్కడ 45 మార్కులు అయితే ఉంటుంది. అయితే దీనికి 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చేది దీనికే. అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే ఇక్కడ 1 అవర్ అని చెప్పేసి ఉంది కదా, 1 అవర్ ఫర్ ఈచ్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఒక సెక్షన్కి 1 అవర్ టైం అయితే ఉంటుంది. అంటే దీనికి 1 అవర్ టైము, దీనికి 1 అవర్ టైం అయితే ఉంటుంది. అదేవిధంగా సెషన్ 3 అని చెప్పేసి ఇది కంప్యూటర్కి సంబంధించింది కాబట్టి ఇది ఒక 15 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది ఒక విషయం అయితే గమనించండి. ఇది సెషన్ 1కి సంబంధించింది. ఇక సెషన్ 2 కూడా ఉంటుంది కింద. ఈ సెషన్ 2 చూసుకున్నది స్కిల్ టెస్ట్ అండి. స్కిల్ టెస్ట్ అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత సెషన్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది. అందులో మనకి దీన్ని సెక్షన్ 3 అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ పార్ట్ ఏ అని చెప్పేసి ఉంటుంది స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ. అదేవిధంగా పార్ట్ బి అని చెప్పేసి స్కిల్ టెస్ట్ ఫర్ ఎల్డీసీ, అదేవిధంగా జేఎస్ఏకి. డిఈఓకి సపరేట్గా ఉంటుంది, మిగతా ఈ 2 పోస్టులు కూడా సపరేట్గా అయితే ఉంటుంది. ఇది స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్కి సంబంధించింది. ఇవి నేను మీకు తర్వాత క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఎంతో కొంత. మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక మీరు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక్కడ క్లిక్ చేసి అయితే చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ అని చెప్పేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి అయితే జాగ్రత్తగా చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇదన్నమాట ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. మరొకసారి రిపీట్ చేస్తున్న జాగ్రత్తగా ఉండండి. దీనికి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి టైం వచ్చేసి మీకు నిన్న నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 7వ డేట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోనికి టైం అయితే ఉంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి కూడా ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3712 వేకెన్సీస్. ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి మిస్ అవ్వకూడదు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.